హాయ్ హలో వెల్కమ్ టు దీప్తి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే గులాబ్ జామ్ చేస్తున్నాను, చూసిద్దరు రండి. చూడండి, గులాబ్ జామ్ పిండి తీసేసుకున్నాను. ప్యాకెట్ కట్ చేసి పూసుకున్నాను కదా. ఇలా దాంతో అయితే కలుపుకున్నామంటే ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఫస్ట్. అంటే ప్యాకెట్లో కూడా ఉంటుంది కదా, కొంచెం అట్లా మంచిగా కొంచెం అలా అనుకుంటే బాగుంటుందని అలా అన్నాను. మళ్ళీ పాలు కాచి చల్లార్చిన పాలండి, చల్లార్చుకొని ఇంకా పాలతో కలిపేసుకుంటున్నాను. నేను చేతితో కూడా కలుపుతానులేండి, ఊరికే కొంచెం అలా కలుపుతామని. ఒకేసారి ఎక్కువ పాలు పోసేసుకోకండి, కొంచెం మితంగా పోసేసుకోండి, సరిపోతుంది. గులాబ్ జామ్ పిండి కలిపేటప్పుడు ఒక చిన్న ట్రిక్ ఏంటంటే, ఒక అర స్పూన్ గోధుమ పిండి వేయండి, సాఫ్ట్గాను ఉంటుంది. ఒకవేళ వాటర్ అడ్జస్ట్మెంట్కి అయినా సరే కొంచెం సెట్ అవుద్ది. కొంచెం నెయ్యి వేసి కలిపి మూత పెట్టేసానండి. ఒక 20 minutes దాకా అలా పెట్టేశాను. చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో, చూసారు కదా. చిన్న సైజులో చేసుకోవాలి. నేనైతే కొంచెం పెద్ద సైజే చేశానులేండి, చాలా చిన్న సైజు చేసుకోవాలి. చూడండి ఇలా చేసుకున్నాను కదా. పాకం పెట్టేసుకున్నాను. 1.5 గ్లాసు షుగర్ వేసానండి. 2-3 గ్లాసెస్ దాకా 4 గ్లాస్ దాకా వాటర్ పోసాను. సరిపోయిందండి. స్వీట్ మరీ హెవీ లేదు, అటెన్ తక్కువ లేదు, కరెక్ట్గా సరిపోయింది. కొంచెం ఇలాచీ పౌడర్ వేసాను. చూసారు కదా, అలా చక్కెర కరిగితే చాలండి, మరీ పాకం ఎక్కువేం పట్టిన అవసరం లేదు. చక్కెర కరిగేదాకా ఉంచితే సరిపోతుంది. చూసారా, సిమ్లో పెట్టుకొని ఎంచుకోవాలండి ఎప్పుడు కానీ గులాబ్ జామ్ ఉండలు. బాగా రెడ్ కలర్గా తిక్కుగా వచ్చేలాగా వేయించుకోండి, పర్లేదు, బాగానే ఉంటుంది. చూసారు కదా, ఇలా చేసేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసేసుకోవాలి. చూడండి, ఇంక ఇలా చల్లేసుకున్నాను. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది, బాగుంది. ఎంత గులాబ్ జామ్ చేసినా కానీ దాన్ని ఎరక్కుండా వెతితేనే కదా దాంట్లో టాలెంట్ ఉంటుంది. నిజంగా గులాబ్ జామ్ ఎరక్కుండా వెత్తాలి, అది ఇంత బాగుంటుంది కదా. చూడండి ఇలా ఎంత బాగా వచ్చిందో. బాగా వేయించుకునే దాన్ని బట్టే ఉంటుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే బాగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.